హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం ఛానల్. ఈరోజు ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కింద ఉన్న గవర్నమెంట్ పిఎస్యు అయిన ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ కోసం రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఇంజనీరింగ్, ఫైనాన్స్ మరియు హెచ్ఆర్ క్యాండిడేట్స్ కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ గురించి తెలుసుకుందాం. ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లో పనిచేసే గవర్నమెంట్ కంపెనీ. నాగర్నార్, ఛత్తీస్గఢ్ లో మోడర్న్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని ఆపరేట్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే నోటిఫికేషన్ 22 జూలై 2026 న రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ 22 జూలై 2026 నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 11 ఆగస్ట్ 2026. సిబిటి డేట్ ని తర్వాత అఫీషియల్ వెబ్సైట్ లో అనౌన్స్ చేస్తారు. ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే మాక్సిమం ఏజ్ 27 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ రిలాక్సేషన్, పీడబ్ల్యూబీడీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 102 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ బ్రాంచ్ కి 51 పోస్ట్, ఎలక్ట్రికల్ కి 22, ఫినాన్స్, కెమికల్, కంప్యూటర్ అండ్ ఐటీ, సివిల్, సెరామిక్స్, హెచ్ఆర్, మెటలర్జీ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచెస్ కి కూడా వేకెన్సీస్ రిలీజ్ చేశారు. మీ బ్రాంచ్ నోటిఫికేషన్ లో ఉంటే తప్పకుండా అప్లై చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పోస్ట్ బట్టి డిఫరెంట్ గా ఉంటుంది. ఇంజనీరింగ్ బ్రాంచెస్ కి బీఈ, బీటెక్ కంపల్సరీ. కంప్యూటర్ అండ్ ఐటీ క్యాండిడేట్స్ కి ఎంసీఏ లేదా ఎలిజిబుల్ పీజీ క్వాలిఫికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. ఫినాన్స్ క్యాండిడేట్స్ కి సిఏ, ఐసీడబ్ల్యూఏ లేదా ఎంబీఏ ఫినాన్స్ క్వాలిఫికేషన్ ఉండాలి. హెచ్ఆర్ క్యాండిడేట్స్ కి ఎంబీఏ, పీజీ డిగ్రీ ఇన్ హెచ్ఆర్ రిలేటెడ్ స్పెషలైజేషన్ ఉండాలి. నోటిఫికేషన్లో మీ డిసిప్లిన్, ఎలిజిబిలిటీని వెరిఫై చేసి అప్లై చేయండి. శాలరీ గురించి మాట్లాడితే ట్రైనింగ్ పీరియడ్లో 50,000 బేసిక్ పేతో పాటు అలవెన్సెస్ ఇస్తారు. ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాక అసిస్టెంట్ మేనేజర్గా అపాయింట్ చేస్తారు. అప్పుడు 60,000 నుంచి 1,80,000 పే స్కేల్ ఉంటుంది. డిఏ, పిఎఫ్, గ్రాడ్యుయేటీ మరియు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ పిఎస్యు కాబట్టి కెరీర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా మాకు సపోర్ట్ చేయడానికి ఒక లైక్ ఇచ్చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఇలాంటి మరీ ఎన్నో వీడియోస్ మీకోసం చేయడానికి మాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది. కాబట్టి మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మిగతా డీటెయిల్స్ చూస్తే అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడితే జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 500 అప్లికేషన్ ఫీ ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కి అప్లికేషన్ ఫీ లేదు. ఫీని ఆన్లైన్ మోడ్ లో మాత్రమే పే చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ 3 స్టేజెస్ లో ఉంటుంది. ముందుగా సిబిటి కండక్ట్ చేస్తారు. సిబిటి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి గ్రూప్ డిస్కషన్ పిలుస్తారు. తర్వాత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఫైనల్ మెరిట్ లో సిబిటికి 70%, జీడీకి 15%, ఇంటర్వ్యూకి 15% వెయిటేజ్ ఉంటుంది. అప్లై చేయడానికి మనకి ఎన్ఎండిసి స్టీల్ కెరీస్ వెబ్సైట్ కి వెళ్ళాలి. అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీని పే చేశాక ఫామ్ ని సబ్మిట్ చేయండి. లాస్ట్ డేట్ 11 ఆగస్ట్ 2026 కాబట్టి ముందే అప్లై చేసేసుకోండి. క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే అప్లికేషన్ ఆన్లైన్ మోడ్ లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఒక క్యాండిడేట్ ఒకటే అప్లికేషన్ ఇవ్వాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నోటిఫికేషన్ కండిషన్స్ ప్రకారం అప్లై చేయొచ్చు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ టైంలో కంపల్సరీగా తీసుకెళ్లాలి. ఇది ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ కోసం రిలీజ్ చేసిన నోటిఫికేషన్. 102 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రైనింగ్ లో 50,000 బేసిక్ పే, ట్రైనింగ్ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ 60,000 నుంచి 1.80 lakh పే స్కేల్ ఉంటుంది. సిబిటి, జీడీ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి చాలా మంచి కెరీర్ ఆపర్చునిటీ. ఇది ఫ్రెండ్స్ మన ఎన్ఎండిసి స్టీల్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మీ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయితే తప్పకుండా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి లేదా క్లాస్మేట్స్ కి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.